గత 3 రోజులుగా సాగుతున్న కృష్ణ కథాయజ్ఞం ఈరోజు 4వ రోజులోకి ప్రవేశించింది. శ్రీకృష్ణ లీలలలోని మాధుర్యాన్ని వివిధ కోణాల్లో ప్రదర్శిస్తున్నారు ప్రవచన విరంచి సామవేదం వారు. ప్రతి ఘట్టంలోనూ భక్తి మాధుర్యంతో పాటు తత్వపరమైన యోగపరమైన సమన్వయంతో అంతరార్థాలను ఆవిష్కరిస్తున్నారు. వ్యాస భాగవతం, పోతన గారి కవితా మాధుర్యం, వీటితో పాటు లీలాసుకుల శ్రీకృష్ణ కర్ణామృతం, నారాయణ తీర్థుల లీలాతరంగిణి, ఆదిశంకరుల వేదాంత దర్శనం, ఉపనిషత్ మంత్రాలు, ఇలా అనేక అంశాల మేళవింపుతో ప్రత్యేక శైలిలో సాగుతున్న కృష్ణ కథా ప్రవాహంలో అందరం పరవశిస్తున్నాం. ఈనాటి కృష్ణ కథా ప్రవచనాన్ని అందించవలసిందిగా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ శ్రీ దివాకరుని వెంకటరమణరావు ఫౌండేషన్ తరఫున స్వాగతిస్తున్నాం. ఒక విజ్ఞప్తి. రేపు అంటే 2వ తారీఖు పవర్పేటలో ఉన్నటువంటి కంచి కామకోటి హేలాపురి సంస్కృత పాఠశాల ఆవరణలో బ్రహ్మశ్రీ సామవేదం వారి ఉపన్యాసం ఉంటుంది. రేపు ఉదయం 10:30 గంటలకి అక్కడ అందరూ సమావేశం అవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ శర్మగారిని పుష్పమాలాలంకృతుల్ని చేయవలసిందిగా దుర్గరాజు గారిని కోరుతున్నాను. లలిత గారిని చేయవలసిందిగా కోరుతున్నాను. జయ జయ రమనాథ, జయ జయ ధరనాథ, జయ జయ రమనాథ, జయ జయ ధరనాథ, జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ. నిగమ గోచర నీచ నిర్మలానంద ఘన, నిగమ గోచర నీచ నిర్మలానంద ఘన, విగళిత మహామోహ విమల విజ్ఞాన హరే, ఖగయాన సంచార ఖండితాసురనికర, సకల గుణ సంపన్న సత్య పరిపూర్ణ, జయ జయ రమనాథ, జయ జయ ధరనాథ. మధుసూదనానంత మాయయా కృత భువన, విధు దివాకర నయన వేదాంత భవన హరే, విధిముఖ సురేంద్రనుత విపుల కళ్యాణయుత, విమల యోగి జేయ వివిధ మునిగేయ, జయ జయ రమనాథ, జయ జయ ధరనాథ.
మురనరక సంహార మూఢమతి జన దూర పరిజన శివంకర పరవర శరీర హరే నిరవధిక కారుణ్య నిరవధిక కారుణ్య నిఖిల లోక శరణ్య నిరవధిక కారుణ్య నిఖిల లోక శరణ్య సరస నారాయణ తీర్థ సద్గురువరేణ్య సరస నారాయణ తీర్థ సద్గురువరేణ్య జయ జయ రమానాథ జయ జయ ధరానాథ జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ కృష్ణ కృష్ణ కృపా సింధో భక్త సింధు సుధాకర మాముద్ధర జగన్నాథ మాయా మోహ మహానవాత శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యజ్ఞేశ అచ్యుత గోవింద యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే జయ 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 దేవ దేవ దేవా త్రిభువన మంగళ దివ్య నామధేయ జయ 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 బాలకృష్ణ దేవా శ్రవణ మనోనయనామృతావతార శ్రవణ మనోనయనామృతావతార శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన
శ్రీ కృష్ణ కథా ప్రవచన మహాయజ్ఞంలో నిన్నటి రోజున ప్రధానమైన లీలలు 2 ప్రస్తావించబడినాయి. అఘాసుర సంహారాది లీలలే కాక నిన్న చెప్పినటువంటి లీలల్లో కాళీయమర్దన లీలతో పూర్తి చేసుకున్నాం. ఈ కాళీయమర్దన లీలలో ఉన్నటువంటి తత్వ విషయాన్ని కూడా స్మరించుకున్నాం. దానికి పూర్వం వత్స అర్భక ఆకారమును ధరించి బ్రహ్మదేవుడికి బుద్ధి చెప్పినటువంటి లీల కూడా చెప్పడం జరిగినది. అటు తర్వాత భాగవతంలో కాళీయమర్దన ఘట్టం తర్వాత ఋతువర్ణన చేశాడు. ఇది సుఖయోగేంద్రులు మూలంలోనూ చేశారు, పోతన గారు తన యొక్క భాగవతంలో కూడా చేశారు. వసంత ఋతువు మొదలుకొని క్రమంగా హేమంత ఋతువు, శిశిర ఋతువు వరకు వర్ణన సాగింది. ఈ ఋతువర్ణన చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, కవులు ప్రకృతిని వర్ణిస్తారు కనుక ఋతువులను వర్ణించారు అని చెప్పడం కాదు. ఈ ఋతువులు మారుతున్న సమయంలో ఆ బృందావనంలో శ్రీకృష్ణుని శోభని ఏ విధంగా వ్రజవాసులు చూశారని చెప్పడం ఇందులో ఉద్దేశం. పైగా కృష్ణుడు కాలస్వరూపుడు అని మనం మొదటి రోజు 2వ రోజు వివరించి చెప్పుకున్నాం. కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మ ఈ మారుతున్న కాలాల్లో వచ్చినటువంటి మేలుని మాత్రమే వారికి అందజేస్తూ ఏవైనా ఈ మార్పుల వల్ల వచ్చే కీడునేవైనా ఉంటే తొలగిస్తున్నట్ట. అందుకు కాలాన్ని కూడా అనుకూలంగా చేయగలిగేవాడు కాల నియంత అయినటువంటి కృష్ణ పరమాత్మ. అది ఋతువర్ణన ద్వారా మనకి వ్యాసుడు తెలియజేయదలుచుకున్న ముఖ్య విషయం. ఇది ఋతువర్ణనంతా నేను చేస్తూ ఉంటే మిగిలిన 3 రోజులు అదే అవుతుంది కనుక క్లుప్తంగా దీన్ని స్మరిద్దాం. వసంతం వెళ్ళిన తర్వాత వసంతం చక్కగా గడిచింది. ఆ వసంత శోభలో మాధవుని శోభని వీరందరూ పరిశీలించారట. వసంతం అన్నప్పుడు మధుమాసం మాధవ మాసం కలిపితే వసంతం అంటాం. మధుమాసం అంటే చైత్రం, మాధవ మాసం అంటే వైశాఖం. ఈ వసంత మాసంలో మాధవుని యొక్క శోభను చూస్తూ కాలం గడిచింది వీరందరికీ. అటు తర్వాత వేసవి వచ్చినప్పుడు నిదాగ కాలంబు వర్తింప, వేసవి వచ్చినప్పుడు నిదాగ లక్షణంబులు బాసి, వేసవి యొక్క తీవ్రత ఏదీ కనబడలేదుట. ఎందువల్ల అంటే బృందావనంబు రామ గోవింద మందిరంబైన కథంబునా అన్నారు. ఇక్కడ బృందావనం గోవింద మందిరం అంటే నారాయణుడు నివసిస్తున్న చోటు గనక అది నిదాగ లక్షణంబులం బాసి నిరంతర గిరి నిపతిత నిర్జర శీకర పరంపరాభాసిత పల్లవిత కుసుమిత తరుళతంబయ్యు అంటే తీవ్రమైన వేసవి కూడా చక్కని సెలయేళ్లతో, ఎండని సెలయేళ్లతో కుసుమించినటువంటి వృక్షాలతో ఫలాలతో ఉన్నాయట. ఈ విధంగా వేసవి కూడా వాళ్ళకి ఆనందం కలిగించింది. ఇలాంటి వేసవిలో ఒక చిత్రమైన ఘట్టాన్ని ఇక్కడ వర్ణించి చెప్తున్నాడు. ఒకసారి గోవులతో పాటు గోపబాలకులు వస్తూ ఉన్న సమయంలో దావాగ్ని రగులుకుందిట అడవిలో. ఈ దావాగ్ని రగులుకున్న వెంటనే వాళ్ళందరూ కృష్ణ అని స్మరించారు. వారికి తెలిసింది ఒక్కటే, ఏదైనా ఒక భావ తీవ్రత కలిగినప్పుడు కృష్ణుని స్మరించడం. అందుకే కష్టకాలం వచ్చినప్పుడు భగవంతుని స్మరించడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఏ విధమైనటువంటి ఒక తీవ్రమైన కష్టం వచ్చినప్పుడైనా భగవన్నామం మన నుంచి వచ్చినప్పుడు అది మనల్ని తరింపజేస్తుంది. అంతేగాని అయ్యయ్యో అమ్మమ్మను గుండె బాదుకోవడం కాదు. అది మనకు పెద్దవాళ్ళు కూడా అలవాటు చేశారు. ఆ విధంగా భగవన్నామ స్మరణ చేయడం వల్ల అసలైన కాలంలో ఇదే గుర్తొస్తుందిట. అసలైన కాలంలో అంటే అంతకాలేచ మామేవా, అందుకు ఇది అలవాటు చేసుకోవాల్సింది. మొత్తానికి తీవ్రమైనటువంటి దావాగ్ని చుట్టుముట్టినప్పుడు వీరందరూ కూడా పాహి పాహి అన్నారట. ఇక్కడ నారాయణ భట్టాత్రి నారాయణీయంలో చక్కటి శ్లోకాన్ని చెప్పారు, దాన్ని చెప్పుకుందాం. అహహ భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకం. మహాత్ముల శ్లోకాల్లో చిన్న చిన్న మాటలు ఉంటాయి కానీ చాలా శక్తివంతంగా ప్రయోగిస్తారు. సృష్టిలో ఎలాంటి తాపాన్నైనా పోగొట్టగలిగేవాడు ఈయనొక్కడేట. అలాంటి ఆయన ఈ అగ్ని యొక్క తాపాన్ని పోగొట్టాలి అని ఆయన శరణు వేడారు. ఆయన్ని తప్ప ఇంకెవరిని తాపహరణం కోసం శరణు వేడకూడదు. ఎందుకంటే ఆ తాపహర్తారం ఏకం, తాపాలని పోగొట్టే ఏకస్వరూపుడు. అంటే తాపత్రయాలు ఏవైతే జీవుడు నిరంతరం అనుభవిస్తూ ఉంటాడో ఆ తాపత్రయాల నుంచి శాంతి కలిగించేటువంటి స్వామి ఆయన. అందుకే కృష్ణతత్వమే తాపసంహార తత్వం. ఆ రహస్యాన్నే వ్యాసదేవుడు చెప్తాడు. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః అని. ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి జీవుడికి కూడా ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపంలోని 3 తాపాలు ఉంటాయి. ఈ తాపాలను పోగొట్టగలిగే శక్తి ఎవరికీ లేదు, పరమాత్మకి తప్ప. పరమాత్మను ఆశ్రయించిన వారు మాత్రమే ఈ 3 తాపాల నుంచి విముక్తులు అవుతారు. ఈ 3 తాపాలు తొలగితే దానికి ముక్తి అని పేరు. అందుకే ఉపనిషత్తుల్లో శాంతి 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 అని 3 మార్లు చెప్తారు. ఈ 3 మార్లు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఈ 3 విధములైన తాపములు తొలగాలి అని ఉపనిషత్ మాత ఆ మంత్రం ద్వారా మనకు చెప్తున్నది. అందుకు తాపహర్త అయినటువంటి ఆ పరమాత్మని వీరు శరణు వేడిన వెంటనే స్వామి మందహాసం చేసి వారందరికి అభయమిచ్చి నోరు తెరిచేట ఆ దావాగ్నంతో ఆయనలోకి ప్రవేశించింది. దావాగ్నంతో నోరు తెరిచి మింగివేశాడు బాలరూపంలో ఉన్న కృష్ణ పరమాత్మ.
ఇక్కడ ఈ ఘట్టాన్ని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే, ఈ బృందావనంలో సంచరిస్తున్న కృష్ణుడు అటు దేవతలపై తన ఆధిక్యాన్ని తెలియజేస్తూ దేవాదిదేవుడు ఎలా అయ్యాడో ప్రకృతిపై కూడా తన నియంత్రణని చూపిస్తున్నాడు. ఎందుకంటే పరమేశ్వరుడు అంటే భూత నియామకుడు. పంచభూతాలని, పంచభూతములతో జనించినటువంటి జీవులని నియమించేవాడని అర్థం. ఇక్కడ అగ్నిని నియంత్రించడం కూడా భూత నియామకత్వాన్ని చెప్తున్నది. ఇది కూడా ఈశ్వరభావ ప్రకటనము. తాను పరమేశ్వరుడిని ప్రకటించడంలో ఇది ఒక విశేషం. అందుకే ఈ ఘట్టాన్ని కూడా మనం స్మరించుకున్నాం. ఆ తర్వాత వర్ష ఋతువు వచ్చిందిట. ఈ వర్ష ఋతువు వచ్చినప్పుడు వీళ్ళు సంచరిస్తున్న వైనాన్ని చక్కగా చెప్తూ ఆకాశంలో మబ్బులు పడుతున్నాయి. ఆకాశంలో మబ్బుల గురించి ఏమిటి కానీ బృందావనంలో తిరుగుతున్న మబ్బును చూడండి అంటున్నాడు. ఇక్కడ బృందావనంలో ఒక మబ్బు తిరుగుతోంది రండి. ఆ మబ్బును మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఆ మేఘం ఏమిటి? కృష్ణ మేఘం. ఈ కృష్ణ మేఘం ఎప్పుడైనా సరే మేఘం చక్కగా రాగానే తాపం పోతుంది. మన హృదయంలో ఉన్నటువంటి సమస్త తాపాలు పోవాలి అంటే కృష్ణ మేఘాన్ని మనస్సులో చూడాలట. ఇక్కడ కృష్ణ మేఘాన్ని ఎంత అందంగా వర్ణిస్తున్నారో చూడండి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ గారవించి దప్పి తీర్చు కాలమేఘమా అని కీర్తించారు. మన యొక్క దాహాల్ని తీర్చగలిగే శక్తి ఆ కాలమేఘానికి ఉందిట. నీలమేఘశ్యాముడు అంటే ఇది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం. పైగా మేఘవర్ణం శుభాంగం అంటాం భగవానుణ్ణి. ఆయన సాంద్రమైన మేఘస్వరూపంతో ఉన్నాడు. పుట్టినప్పుడే అలాగే కనిపించేట. సాంద్ర పయోద సౌభగం అన్నారు. చిక్కనైన నల్లని మబ్బులాగున్నట్ట. నల్లని మబ్బు ఆర్ద్రతకి సంకేతం. ఆయన కరుణారసార్ద్రమైనటువంటి మేఘశ్యాముడు. ఈ మేఘాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. మేఘం అనగానే ఒక ధ్వని ఉండాలి, పైగా ఇంద్రధనువు ఉండాలి. ఇవన్నీ మేఘం ఉన్నప్పుడు వస్తాయట. కానీ కృష్ణుడు ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయట. ఎలాగో చూపిస్తున్నాడు చూడండి. విశ్వమోహనమైన వేణు నినాదంబు సరస గంభీర గర్జనము కాగా మహనీయ నిర్మల మందహాసద్యుతి లలిత సౌదామిని లతిక కాగా తల చుట్టు బాగున తనరు పింఛపు దండ శైలభేదను శరాసనము కాగా కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబు కాగా జాడనే తెంచు గోపాల జన మునీంద్ర చాతకంబుల దురవస్థ చక్కజేసి కృష్ణ మేఘంబు బహుతర కీర్తి నొప్పే విమల బృందావనాకాశ వీధియందు బృందావనమనే ఆకాశ వీధిలో కృష్ణమేఘం ఉందిట. ఈ కృష్ణమేఘానికి ధ్వని ఏమిటి? మేఘానికి ధ్వని ఉంటుంది కదా. కృష్ణమేఘానికి ధ్వని ఏమిటి అంటే వేణు నినాదమే ధ్వనిట. ఇక మెరుపు ఏమిటి అంటే మందహాసద్యుతి. స్వామి యొక్క పెదవులపై మెరిసే చిరునవ్వే మెరుపుగా ఉన్నది. ఇక నెమలి పింఛం అనగానే అనేక రంగులతో ప్రకాశిస్తున్నది. చక్కని మేఘం పట్టినప్పుడు ఇంద్రధనువు ఎలా వస్తున్నదో అదేవిధంగా ఈ నీలమేఘశ్యాముని వద్ద ఆ నెమలి పింఛం ఇంద్రధనువులా ప్రకాశిస్తున్నది. ఇక వర్షం పడాలి కదండి. మామూలు మేఘమైతే కురిసి ఖాళీ అయిపోతుంది. కానీ కృష్ణమేఘం ఖాళీ కాని ఒక దివ్యమైనటువంటి మేఘం. ఏమిటి కురుస్తున్నాడంటే కరుణా కటాక్ష వీక్షణ సుధావర్షంబు సలిలధారా ప్రవర్షంబు కాగా తన కనుల నుంచి కురిపిస్తున్నటువంటి కరుణతో కూడిన చూపుల వాన ఆగని అమృత ధారలా కురుస్తున్నదిట. అందుకు కృష్ణమేఘం ఎప్పుడు కూడా తరగదు. అది నిరంతరం వర్షించేటువంటి దివ్యమైన మేఘం. అలాంటి ఈ మేఘం దగ్గర కొన్ని చాతకాలు చేరేట. ఆ చాతకాలు ఏంటంటే గోపాల జన మునీంద్ర చాతకంబులు. చాతకము అని ఒక పక్షి ఉంది. అదేంటంటే భూమిని తగిలిన నీరు తాగదుట. అది తిరగవేసి తన శరీరాన్ని ఉంచి మబ్బు నుంచి పడే నీటిని మాత్రమే తాగుతుందిట. అలా తిరుగుతుందిట. ఇక్కడ భక్తులు చాతకాలతో పోల్చబడ్డారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు కూడా ఆ కృష్ణుడి నుంచి వచ్చే కరుణ తప్ప ఇంకా ఏ లౌకికమైన విషయములు కోరరు. అందుకు వీళ్ళని చాతకాలతో పోల్చారు. ఈ చాతకాలు గోపాల జన మునీంద్ర. గోపాల జనులు మునీంద్రులు వీళ్ళు చాతకమునట. ఎందుకంటే గోపాల జనులకి కృష్ణ ప్రేమ తప్ప ఇంకే లౌకిక విషయముల మీద ఆసక్తి లేదు. అందుకే గోపాల జనులు ఇక్కడ చాతకములతో పోల్చబడ్డారు. ఈ కృష్ణమేఘ వర్ణన చాలా విశేషంగా పోతన గారు ఇక్కడ చేసి చూపిస్తున్నారు. ఈ విధంగా వర్ష ఋతువు తర్వాత శరదృతువు కూడా జరిగినది. శరదృతువులో విశేషం ఏంటంటే కృష్ణ పరమాత్మ యొక్క వేణునాదం. ఆ వేణునాద మహిమ మరొక సందర్భంలో చెప్తాను. ఈ వేణునాదంలో మాధురిలో మునిగిపోయినటువంటి గోపకాంతలు కృష్ణుని యొక్క దివ్యమైన లీలలన్నీ చూసి పరవశించినటువంటి గోపకాంతలు వారు ఈ కృష్ణుడే మాకు పతి అనుకున్నట్ట. గోప కుమారికలు. కుమారికలు అంటే ఎవరినంటారో తెలుసు కదా. వివాహం కానటువంటి స్త్రీలని కుమారికలు అంటారు. అలాంటి కొందరు గోప కుమారికలు హేమంత మాసం వచ్చిన వెంటనే, అంటే శరత్ అయిపోయింది, హేమంతం వచ్చింది, అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఋతువు. ఈ హేమంత ఋతువు వచ్చిన వెంటనే వీరందరూ కలిసి కృష్ణుడే మాకు పతి కావాలి అని ఒక వ్రతాన్ని అవలంబించారటండి. ఇది చాలా ముఖ్యమైన ఘట్టం మనకి.
కృష్ణుడు పతి కావాలని వీళ్ళందరూ కలిసి, ఎవరు గోపకుమారికలు, ఎక్కడైనా సరే ఒకడు భర్త కావాలని ఒక గుంపు ఎప్పుడు కూడా వ్రతాలు చేయదు, అవునా లేదా అండి? ఒకడు భర్త కావాలంటే ఒక కన్య వ్రతం చేస్తుంది, కానీ కన్యలందరూ కలిసి వ్రతం చేస్తారా? చేశారు, కానీ పొద్దున్న లేచి ఒకరినొకరు నిద్ర లేపుకుంటూ వెళుతూ ఉన్నారు. మనం వెళ్ళి స్నానం చేద్దాం, రండి వ్రతం చేద్దామని. అంటే వాళ్ళలో అసూయ అనేది లేదుట. ఎందుకు లేదు?